హ్మ్. ఎప్పుడైతే అది హిందీ బెల్ట్‌లో కనెక్ట్ అవ్వటం అనేది అర్థమైందో వీళ్ళకి, వీళ్ళు చాలా ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. కాన్ఫిడెన్స్ పెరిగింది. హ్మ్. అందుకని ప్రతి సీను చిత్రికబట్టారు. పార్ట్ 2 డిలే కావడానికి కారణం అదే. ఓకే. సరే ఈ గొడవ ఇలా ఉంటే, ఆ రోజున పావలాకి రూపాయి తిన్నవాళ్ళు ఉన్నారు గదా! మరి వాళ్ళ మీద కదా దాడులు జరగాల్సింది. ఆ పావలాకు అమ్ముకున్న వీళ్ళ మీద కాదు కదా! అందుకని ఈ సినిమా కూడా వీళ్ళు అమ్మిన రేట్ల మీదే చూపిస్తారు తప్ప, ఈ 1300,00,00,000 చెప్పారు వీళ్ళు అనేది కూడా వాస్తవం అని నేను అనుకోవడం లేదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళెవరు చెప్పడానికి, కొనుక్కున్నవాడు కదా చెప్పాల్సింది. దాడులు అక్కడ జరగాలి. వీళ్ళు అమ్మిన రేట్లు మాత్రమే చెప్తారు. అయ్యా మేము సినిమా తీసాం ఇంత అయింది. ఇదిగో ఇన్ని కోట్లయింది. ఇన్ని కోట్లకి అమ్మేసాం. దీనికి మేము ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించినటువంటి అగ్రీమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రీమెంట్స్‌లో ఎంత వాళ్ళు నమోదు చేశారు. వీళ్ళు 100కి 100% వైట్‌లో నమోదు చేసుంటారని కూడా అనుకోనే అవకాశం లేదు. హ్మ్. దానిలో కొంత వైట్ ఉంటుంది. మెజారిటీ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఆళ్ళు ఎలాగూ రాయరు. ఓకే. సో, అలాంటి డబ్బులేవైనా దొరికితే దానికి ఎవరు జవాబుదారీ అనేది ఎక్కడి నుంచి ఆ సోర్స్ ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్‌గా కన్విన్సింగ్‌గా, కన్విన్సింగ్‌గా మాకు ప్రూఫ్స్ చూపించి అప్పుడు మీ అమౌంట్ తీసుకెళ్ళండి అని చెప్తారు. ఆళ్ళేమి సీజ్ చేసిన డబ్బులు అదేదో రిజర్వ్ బ్యాంక్‌కి పంపించేయటం అలా జరగదు. ఆ డబ్బులు సీజ్ అయ్యి ఉంటాయి. వీళ్ళు ప్రాపర్‌గా దాన్ని ఇన్‌కమింగ్ ఎలా వచ్చింది అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఒక ఫైల్ సబ్మిట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తే బయటకొచ్చేస్తాయి డబ్బులు. ఇన్ కేస్ ఒకవేళ అది ఎక్కడైనా టాక్స్ ఎగ్గొట్టుంటే టాక్స్ పే చేసి తెచ్చుకోవచ్చు. అంతే తప్ప అదేదో తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడో పడేస్తారని కాదు. హ్మ్. అందుకని కొంత డబ్బులు దొరికాయని చెప్పారు కదా! వీళ్ళ దగ్గర అకౌంట్‌లో లేనటువంటి అంటే ప్రాపర్ అకౌంట్స్ లేనటువంటి అమౌంట్ కొంత దొరికింది. 'మైత్రి మూవీ మేకర్స్' దగ్గర దొరికింది. అలాగే 'సుకుమార్' దగ్గర కొంత దొరికింది. ఆహ్, ఇంకా అక్కడ 'దిల్ రాజు' గారి వ్యవహారంలో కూడా కొంత దొరికింది అనేది ఎవరి దగ్గరైనా దొరుకుతుంది. ఓకే. దొరకకుండా ఎలా ఉంటుంది? ఎంతో కొంత దొరుకుతుంది. దొరికిన డబ్బుల్ని ప్రాపర్‌గా వాళ్ళు ఎవిడెన్సులు ప్రొవైడ్ చేసుకొని బయటకు తెచ్చుకోవాలి. హ్మ్. అదెలాగో ఆ కసరత్తు చేస్తారు. అయితే ఇక్కడ కొనేసుకున్న వాళ్ళ మీద దాడులు జరిగాయా అనేది కొనుక్కున్న వాళ్ళ కదా బుకింగ్‌లో హ్మ్. తెగే టికెట్ తాలూకా డబ్బులు బయ్యర్‌కెళ్తుంది గానీ ప్రొడ్యూసర్‌కి రాదు. ఇదివరకు ప్రొడ్యూసర్‌కి షేర్ ఉండేది దానిలో. ఇప్పుడు ప్రొడ్యూసర్‌కి సంబంధం లేదు. వన్స్ డీల్ అయిపోయిన తర్వాత ఒకవేళ లాసొస్తే వాళ్ళొచ్చి వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేయటం చూసాం మనం. అవును. గతంలో 'ఆచార్య' టైంలో భరోసా ఇచ్చినటువంటి కొరటాల శివ ఆఫీస్ మీదకెళ్ళి బయ్యర్లు గొడవ చేయటం కూడా చూసాం మనం. అది జరుగుతుంది. అది జరగలేదు అంటే ప్రాఫిట్ ఎళ్ళింది. అవతల వాళ్ళు సేఫ్‌గా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇది టోటల్‌గా మొన్న జరిగినటువంటి ఐటీ దాడులకు సంబంధించి. వాళ్ళు తక్కువ చూపించారు. రెండోది ఆ పోస్టర్‌లు ఫేకు. ఆ పోస్టర్‌లు చూసే వెళ్ళుంటే నిజానికి. పోస్టర్‌లు చూసే వెళ్లారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. హ్మ్. అప్పుడైనా వాళ్ళు ఆలోచించాలి. కలెక్షన్ ఎక్కడొస్తుంది? ఎక్కడికెళ్తుంది అనేది. అదే ఎస్టాబ్లిష్ చేసి చెప్పుంటారు వీళ్ళు. ఇలా ఈ కలెక్షన్స్ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ ఫేక్ అవుతున్నాయి అనేది అయితే ఒక ప్రచారం ఉంది బయట. మొదటి నుంచే ఉంది. ఈ ఐటీ దాడుల కంటే ముందే ఉంది. పైగా హిందీ మార్కెట్‌లో అంటే బాలీవుడ్ మీడియాలో, బాలీవుడ్ మీడియాలో దీని మీద కొంచెం మీమ్స్ క్రియేట్ చేశారు. అంటే సౌత్ నుంచి వచ్చేటువంటి సినిమాలు, సౌత్ డైరెక్టర్లు కథలని, ప్రాజెక్టులని డిజైన్ చేస్తున్నారు అని అనుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు నంబర్స్ కూడా బానే క్రియేట్ చేస్తున్నారు అనే పద్ధతిలో మీమ్స్ చేశారాళ్ళు. చేసి ఇవన్నీ క్రియేటెడ్ నంబర్స్ అనేది డిస్కషన్ నడిచింది. ఏదేమైనా గానీ కొంచెం ఫ్యాన్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం చేసేటువంటి ఓ జిమ్మిక్ అనుకుంటే. గతంలో కూడా పేపర్ యాడ్‌లు ఏసేవాళ్ళు గదా! ఇంతొచ్చింది మా సినిమాకి అని. అది మొదటి నుంచి ఉన్నదే. 'పోకిరి' టైంలో దాడులు జరిగాయిగా 'పూరి జగన్నాథ్' మీద. హ్మ్. ఇలా జరుగుతాయి. అయితే అకౌంట్స్‌లో వాళ్ళేదో 1300 చూపించారు. ఇది వాస్తవ లెక్క. అది 'బాహుబలిని' క్రాస్ చేసింది. ఇవన్నీ తప్పు. ఈ 1900 తప్పు. అంటే దాదాపు 700,00,00,000 ఎక్సెస్ చెప్తున్నారు వీళ్ళు. 'తండేల్‌ని' కూడా దాటేసింది. 'తండేల్' కాదు సారీ. 'అమీర్ ఖాన్' సినిమా ఉంది గదా! 'పీకే', హ్మ్. 'దంగల్'. 'దంగల్.' హ్మ్. 'దంగల్‌ని' దాటేసింది అనేది ఇవన్నీ మాట్లాడారు.
దాటేస్తే దాటి ఉండొచ్చు. లేదంటే లేదు. అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నదే వార్త. హ్మ్. 1900 అనే ఫిగర్ వాళ్ళు అధికారికంగానే చెప్పారు. అదే చెప్పి ఉంటారు. ప్రొడ్యూసర్‌కి ఏం సంబంధం సినిమా అమ్మేసిన తర్వాత అనేది చూడాలి. సినిమా బిజినెస్సు ఒకప్పుడు ఉన్నటువంటి షేప్‌లో ఇప్పుడు లేదు. వీళ్ళ దగ్గరికి అంటే వీళ్ళు మొదటి నుంచి జరిపినటువంటి బిజినెస్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దగ్గర నుంచి జరిగినటువంటి వ్యాపారం.